ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఒక ఎకరా ధర 25 నుండి 30 లక్షలు ఉంది. కొన్ని చోట్ల అంతకు పైనే ఉంది. కానీ ప్రభుత్వ విలువ పరంగా భూమికి ధర తక్కువగా ఉంటుంది. అందుకే గత ప్రభుత్వం 2021లో భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ కనీస ధర పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములకి కొత్త ధరని ఫిక్స్ చేయబోతున్నారు. ఈ రేట్లు వచ్చే ఆగస్టు 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి. దీంతో భూమి యొక్క క్రయ విక్రయదారుల ద్వారా రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖకు గతంలో కన్నా ఆదాయం భారీగా పెరగనుంది. ఒకసారి ప్రభుత్వం ప్రకారం పెంచబోతున్న కొత్త భూమి రేట్ల విషయాన్ని చూస్తే ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఒక ఎకరా వ్యవసాయ భూమిని 4 లక్షలుగా, అదే ఎకరా భూమి హైవే ప్రాంతాల్లో ఉంటే 40 నుండి 50 లక్షలు పలికేటట్టుగా, అదే ఒక ఎకరా భూమి ఫెన్సింగ్ వేసి ప్లాట్ల రూపంలో అమ్మకానికి ఉంటే ₹1 కోటి పలికేటట్టుగా ధర ఫిక్స్ చేయబోతున్నారు. ఇక నివాస స్థలాల్లో స్క్వేర్ యార్డ్ ₹1000